సిద్దిపేట జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు పర్యటించారు. చిన్న కోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించేసి గృహప్రవేశం చేయించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. పేదలు ఆత్మ గౌరవంతో బతకాలని కేసీఆర్ ఇండ్లు కట్టించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉన్నదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ నాయకులు గొప్ప సేవకులని, సమాజంలో గౌరవం కోసం పనిచేసే ప్రజా ప్రతినిధులు ఉంటారని అన్నారు. నాయకుడు సేవ చేయాలని వస్తున్నాడు, దానికి ప్రజలుగా మీ సహకారం అవసరమని అన్నారు. చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలని కొందరు నాయకులు ఉన్నారని, ప్రజాసేవ చేయడానికే ప్రజా ప్రతినిధులుగా మేము మీ ముందుకు వచ్చామని అన్నారు. చైర్పర్సన్ చరణ్ రోజా ఒకనాడు చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఎంతో ఇబ్బందులు పడేవారు. కానీ అటువంటిది మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో ఉండే అపార్ట్మెంట్ లాగా 2 బాత్రూమ్లతోని 2 బెడ్రూమ్లతోని చక్కటి ఇళ్లలో ఒక్క పైసా ఖర్చు లేకుండా నల్ల నీళ్లు, కరెంటు సౌకర్యము, రోడ్డు సౌకర్యము, మురికి నీళ్లు, మురికి కాలువలు, అదేవిధంగా చెట్లతో సహా పెట్టి మీకు ఇంటి తాళం చేయించి కొబ్బరికాయ కొట్టి స్వీట్ డబ్బా చేతిలో పెట్టి మిమ్మల్ని ఇళ్లలో తోలుతుంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారి కళ నెరవేరింది అనిపించింది. అదేవిధంగా ఇల్లు కూడా ఇది ఎవరు అమ్ముకున్నా కిరాయికి ఇచ్చినా ఇల్లు పోతుంది, ఉంటా కేసు అవుతుంది. దయచేసి ఇది నిజమైన నిరుపేదలు, గుడిసెల్లో ఉండేటోళ్లకు, కిరాయికి ఉండేటోళ్లను గుర్తించి ఇచ్చినటువంటి ఇల్లు. మీరు బతకాలి, మీరు ఆత్మగౌరవంతో ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీ ముఖంలో చిరునవ్వు ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాన్ని మీరు దయచేసి కాపాడరు. ఇది ఎవరైనా మళ్ళీ కిరాయికి ఇచ్చుడు, అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం కొనుక్కున్నోడు జైలుకే, అమ్మినోళ్ళు లోపలికి. ఇలా అనేక సౌకర్యాలు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ₹1 ఖర్చు లేకుండా మిమ్మల్ని ఇళ్లలో తోలినాం. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నాం. ఇట్లా మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తుంది. రైతు బీమా, ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ₹1 ఖర్చు లేకుండా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తా ఉంది. రాజకీయ నాయకుల బాధలు ఎట్లుంటాయి, అందరు ఏమనుకుంటారంటే లీడర్లు అంటే వీళ్ళకేంద్ర అనుకుంటారు. లీడర్లను కొంతమంది దొంగలు అంటారు, లీడర్లను కొంతమంది మంచోళ్ళు అంటారు. కానీ లీడర్ల పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఇలా గోనెపల్లిలో మాత్రం ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. తెలియాలి వాస్తవాన్ని. మేము జనరల్గా మా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మా ఇంట్లో మా పిల్లలకు జ్వరం వచ్చినా మేము ఇంటికాడ చూసుకునే పరిస్థితి ఉండదు.